నంద్యాల న్యాయవాదులు ఏ పక్షానికి అన్యాయం జరగకుండా ఇరుపక్షాల అంగీకారంతో న్యాయమైన రాజీకి ప్రోత్సహించాలని మూడవ అదనపు జిల్లా జడ్జి లోక్ అదాలత్ చైర్మన్ అమ్మన రాజా, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి సురేష్, రెండవ అదనపు సీనియర్ సివిల్ జడ్జి తంగమణి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసులు న్యాయవాదులకు పిలుపునిచ్చారు. సోమవారం బార్ అసోసియేషన్ కార్యాలయంలో సెప్టెంబర్ 12వ తేదీన జరగబోయే జాతీయ మెగా లోక్ అదాలత్లను పురస్కరించుకుని న్యాయవాదులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జడ్జీలు మాట్లాడుతూ రాజీకి అవకాశం ఉన్న కేసులను గుర్తించాలని, కేసులో రాజీ ద్వారా త్వరగా పరిష్కారం పొందే ప్రయోజనాలను కక్షిదారులకు వివరించాలన్నారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న కేసులకు రాజీ ప్రాధాన్యతను ఇవ్వాలని న్యాయవాదులను కోరారు. వాదనలో గెలుపోటముల కంటే ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారమే లక్ష్యంగా ఉండాలన్నారు. బార్ బెంచ్ సహకారంతో కేసులను త్వరితగతిన పరిష్కరించవచ్చన్నారు. లోక్ అదాలత్ లో త్వరితగతిన న్యాయం, తక్కువ ఖర్చు, స్నేహపూర్వక పరిష్కారం అనే సందేశాన్ని కక్షిదారులకు తెలియజేయాలని వారు కోరారు. కేసును గెలిపించడం మాత్రమే న్యాయవాది బాధ్యత కాదని, ఇరుపక్షాలకు న్యాయం జరిగేలా వివాదాన్ని స్నేహపూర్వకంగా పరిష్కరించడం కూడా గొప్ప సేవ అని న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ లక్ష్మీకర్రీ, స్పెషల్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎస్ రత్నం, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జీవీఎన్ ప్రసాద్, గౌరీ శంకర్, ప్రతాప్ రెడ్డి, కృపావతి, రామచంద్రరావు, రమణారెడ్డి, ఓబుల్ రెడ్డి, లోక్ అదాలత్ సిబ్బంది భాస్కర్, రామచంద్రారెడ్డిలతో పాటు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. ఉన్నత న్యాయస్థానాల ఆదేశాల ప్రకారము సెప్టెంబర్ 12వ తారీఖున జాతీయ లోక్ అదాలత్ జరుగుతుంది. దానిలోనే ఆ మెగా లోకత్లో సివిల్ రాజీ పడ్డ తగిన కేసుల గురించి కానీ, సివిల్ కేసుల గురించి కానీ న్యాయవాది మిత్రుల సహాయ సహకారాలు కోరడం కొరకు ఈ రోజున మా మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున మేము బార్ అసోసియేషన్ రావడం జరిగింది. న్యాయవాది మిత్రులందరూ చాలా వాలంటరీగా, స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి ముందు మాకు ఉన్నటువంటి వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి కేసులకి రాజీ చేయడానికి, కక్షిదారులకి కన్విన్స్ చేయడానికి ముందుకు వస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున మా న్యాయాధికారులు అందరం కూడా ఈ రోజున ఈ బార్ అసోసియేషన్కి వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎక్కువ గుడ్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇవ్వాలని. దానికి న్యాయవాది మిత్రులు, కక్షిదారులందరూ కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారం అందించాలని కోరుతూ, అలాగే కక్షిదారులందరూ కూడా ఈ మెగా లోక్ అదాలత్ని సద్వినియోగం చేసుకుని వారి యొక్క సమయాన్ని, ధనాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మీ పత్రికా విలేకరుల ద్వారా, ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా, భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా, వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం, రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి, ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344.